హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు అయితే పంపించారు. ఈయన సీతువాల నాని అని పిలుస్తారు. మనం చాలా వీడియోలు కూడా చేస్తున్నాం. ఇంతకుముందు కూడా పెట్టలు అలాగే పుంజులు, పటాపుంజులు, పిల్లలు అన్నీ కూడా సేల్కి పెడుతుంటారు. మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తారండి. సీతువాలు ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు. అలాగే మంచి క్వాలిటీ గల సీతువాలు అండి. నాన్నగారి దగ్గర మంచి క్వాలిటీ గల సీతువాలు ఉంటాయి. అలాగే ఇప్పుడైతే రకరకాల రంగుల పెట్టలు కానీ పుంజులు కానీ మెయింటైన్ చేసి మంచి పిల్లలను అవుట్పుట్ చేయాలని చెప్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మంచి క్వాలిటీలు అయితే ఇంకా బెస్ట్ క్వాలిటీలు మెయింటైన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడైతే మీకు ఒక సూపర్ క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారు. ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక నల్లకట్టు రసంగి అని చెప్తున్నారండి. పుంజు యొక్క రంగు నల్లకట్టు రసంగా చెప్తున్నారు. ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే 22.5 దాకా ఉంటుంది చెప్తున్నారండి. 22.5 22.5గా దీని యొక్క హైట్ చెప్తున్నారండి. ఇంకా బరువు వచ్చేసరికి 3 కేజీల దాకా ఉంటుంది చెప్తున్నారు. 3 కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి. పుంజు యొక్క వెయిట్ ఇది బరువు అండి, 3 కేజీలు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 16 నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు. 16 మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ పుంజు యొక్క ఈ నల్లకట్టు రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 8,000 రూపాయలు చెప్తున్నారు. 8,000 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారండి. 8,000 రూపాయలు. ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్తున్నారండి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే చేయగలమని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి. ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, ఒకవేళ నచ్చితే ఈ పుంజు నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి. ఎందుకంటే మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉందో లేదా చెక్ చేసి తీసుకుంటే మనం కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాం. కాబట్టి నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. నేనైతే నాన్నగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని కుదిరితే లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. లేదంటే కనుక వీడియో కాల్ చేస్తే మీకు చూపిస్తారండి. ఆ క్వాలిటీని వస్తే మీరు డైరెక్ట్గా అన్ని విషయాలు ఆయనతో మాడుకొని ఆ పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.